అక్షయ లగేజ్ సర్దుకుని ఇంటి నుంచి వెళ్తూ ఉంటే శ్రీకర్ అక్షయ్ని చూసి, అక్షయ ఎక్కడికి వెళ్తున్నావు, ఇలా రా అని చెప్పి అక్షయ్ను తీసుకుని అవని రూమ్లోకి వెళ్తాడు. అవని నిద్రపోతూ ఉంటుంది. అవని లే అని చెప్పి శ్రీకర్ లేపుతూ ఉంటాడు. అవని మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. మేడంని లేపకండి సార్ అని చెప్పి అక్షయ అంటుంది. కాముగా ఉండు అక్షయ అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని లే అవని, అవని లే అవని అని చెప్పి శ్రీకర్ నిద్ర లేపడంతో అవని నిద్రలో నుంచి మేల్కొని, ఇప్పుడే మత్తుగా నిద్ర పట్టింది బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. రావటం కాస్త లేట్ అయ్యింటే అక్షయ్ రేపటి నుంచి కంటికి కనిపించేది కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని అక్షయ్ను చూసి, ఆ చేతిలో సంచి ఏంటి అక్షయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో జరుగుతున్న గొడవల్ని చూసి అక్షయ్ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ అక్షయ, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే ఇంకా బాధపడతాము, నీ వల్ల ఎలాంటి సమస్య లేదమ్మా అని చెప్పి అవని అక్షయ్ను దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్తుంది. రామ్మ అవని లోపలికి వెళ్ళి కూర్చుందామని పూజారి నారాయణరావు అంటూ ఉంటే, కూర్చుని మాట్లాడే అంత ఓపిక తీరిక రెండూ లేవు పూజారి గారు అని చెప్పి అవని అంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు. అక్షయ్కు జన్మనిచ్చింది, నా జీవితాన్ని ఇచ్చింది మీరే పూజారి గారు. అలాంటి అక్షయ్ గురించి రేపు మీరు నిజం బయట పెట్టేయాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు. అవునండి, అక్షయ్ జీవితం మీ దగ్గరే మొదలైంది. అలాంటి అక్షయ్ జీవితం గురించి కుటుంబ సభ్యులకు రేపు ఉదయం మీరు చెప్పేయాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అలా చెప్పడం వల్ల నీకు ప్రాణగండం కదమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటారు. ప్రాణగండం అని చెప్పి బంగారు తల్లి అక్షయ్ను ముళ్ళగండంలో నడిపిస్తున్నాం. సింహాసనం మీద కూర్చోవలసిన మహర్జాతకురాలని ముళ్ళ బాటలో నడిపిస్తున్నాం. పూల బాటలో నడవలసిన ఘట్టమునేని వారసురాలని ముళ్ళ బాటలోనే ఇంకా నడిపిస్తున్నాం. కూతురికి గుర్తింపు కావాలి వల్ల ఏం ఉపయోగం ఉందండి, ప్రసాదం చేయగలిగితే సరిపోతుందా? అదే కూతురే ఘట్టమునేని వారసురాలని చెప్పితే 10 ఊర్లకు మంచి జరుగుతుంది. పాడి పంటలు మెండుగా జరుగుతూ ఉంటాయి. పొలాల్లో వర్షాలు లేనప్పుడు ఆపద్బాంధవుగా నిలబడుతుంది. 10 ఊర్లు సస్యశ్యామలంగా ఉంటాయి. ఏముందండి, జీవితం అయిపోయింది. అత్తయ్య లాంటి జాతకం అక్షయ్ది అని తెలిస్తే అక్షయ్ను అందరూ దేవతలా కొలుస్తారు. కూతురికి ముక్కుకుపోయినా దక్కకపోయినా పర్వాలేదు, అత్తలాగా అందరు నీరాజనాలు అందిస్తే అంతే చాలు. లోకంలో ఉండి కూతురి సంతోషాన్ని గౌరవాన్ని చూడకపోయినా పైలోకంలో ఉండి చూస్తాం కదా. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూతురికి గౌరవం మర్యాద అన్నీ దక్కువ పూజారి గారు. అంతేకాదు, వెళ్ళి అక్షయ్ కూతురని చెప్తే కుటుంబ సభ్యులు ఎవరు కూడా నమ్మరు. అందుకే మీరే వెళ్ళి అక్షయ్ కూతురని చెప్పండి. కూతురికి దక్కుతున్న గౌరవ మర్యాదలను పైలోకంలో ఉండి చూస్తూ సంతోషపడతానండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నట్టే నువ్వు కూడా కూతురు లాంటి దానివి కాబట్టే నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. కానీ సమయంలో ఏం చెప్పినా నువ్వు వినవని అర్థమైంది. సరే అమ్మా, నువ్వు చెప్పిన విధంగానే రేపు ఉదయం వచ్చి అక్షయే వేదవతి గారి మనవరాలని అందరికీ నిజం చెప్పేస్తామా అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు అవని బాధపడుతూ ఇంటికి వస్తుంది. శ్రీకర్తో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బెడ్రూమ్లో ఉంటాడు. శ్రీకర్ భుజాలపై తలవాల్చి బాధపడుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్లో ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవుతుందామని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక కాసేపటికి వర్క్ కంప్లీట్ అయిందామని అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు. బావా, రేపటి నుంచి అక్షయ్కు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక అక్షయ్ సంతోషంగా ఉంటుంది. అక్షయ్ను జాగ్రత్తగా చూసుకో బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అక్షయ్ బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు, అలాంటిది బాధ్యతలు చెప్తున్నావు ఏంటవని అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. రేపటి రోజున జరగడానికి ఏదైనా జరిగి ఏమన్నా అయితే అక్షయ్ను చూసుకోవాల్సింది నువ్వే కదా బావా అని అవని అంటూ ఉంటే, అవని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకు, దెబ్బలు పడతాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నీకేదో గండం ఉండటం వల్ల అక్షయ కూతురన్న నిజం ఎవరికీ తెలియట్లేదు, అంతేకాని నీకేమవుతుందామని నీకేం కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు.
సరే రావుని పడుకుందాం అని శ్రీకర్ అంటూ ఉంటే వంటగదిలో పనుంది బావ, నువ్వు పడుకో, వస్తాను అని చెప్పి అవని కిందకి వెళ్తుంది. పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. రేపు అక్షయ కూతురన్న నిజం పూజారి నారాయణరావు ద్వారా అత్త వాళ్లకు తెలుస్తుంది. అప్పుడు కూతురికి దక్కాల్సిన గౌరవం మర్యాద అన్నీ కూడా దక్కుతాయి. కూతురు ముందు చనిపోతే కూతురు తట్టుకోలేవదు, అందుకే ఎటైనా దూరంగా వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పి అవని అమ్మవారికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చొని లెటర్ రాస్తూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి ముందు ఇలాంటి పరిస్థితిలో కూర్చోవలసిన రోజు వస్తుందని అనుకోలేదు. కూతురు అక్షయ్ గురించి అందరికీ తెలియాలి. కూతురు గురించి అత్త మామలు అలాగే బావ ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కూతురు అక్షయ్ అని తెలిసిన తర్వాత అందరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కూతురు అక్షయ్నని అందరికీ తెలియజేయాలి తల్లి. అందరూ కూడా కూతుర్ని దగ్గరకు తీసుకోవాలి. కూతురు బాధ్యత నీకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను తల్లి అని చెప్పి అవని అమ్మవారికి లెటర్ రాస్తుంది. రేపటితో ఈ ఇంటికి బంధం తెగిపోబోతుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే అక్షయ నేల మీద పడుకుని కనిపిస్తుంది. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నువ్వు ఈ నేల మీద పడుకుని ఉన్నావు. రేపటి నుంచి అందరూ కూడా నీకు మంచిగా చూసుకుంటారమ్మా, నేను గౌరవిస్తారు అని అవని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటే అక్షయ్ నిద్రలో నుంచి మేల్కొని మేడం ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రేపటి నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానమ్మా, ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చానని అవని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆఖరిసారిగా చూడటం ఏంటి మేడం అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. ఏదో మాట వరుసగా అన్నానమ్మా, రేపటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. అమ్మవారిని మొక్కుకున్నాను, ఎవరు ఏమీ అనరు, అందరూ ప్రేమగా చూసుకుంటారు. రేపటి నుంచి నీకు గౌరవం దక్కుతుంది, మర్యాద దక్కుతుంది అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. పడుకోమ్మా అక్షయ అని అవని చెప్తూ ఉంటే ఇక అక్షయ పడుకుంటుంది. కాసేపు అవని అక్షయ్ పక్కన పడుకుని అక్షయ్ను జోకొడుతూ ఉంటుంది. రేపటితో బిడ్డకు మధ్య ఉన్న సంబంధం ముగిసిపోతుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. పూజారి నారాయణరావు బయలుదేరుతూ ఉంటే అప్పుడే శాంత వచ్చి ఏంటండి అవని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, అవని నా దగ్గర మాట తీసుకుంది శాంత, వెళ్ళక తప్పదు అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు. తల్లికి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా అవని ఎంత త్యాగం చేస్తుందోనండి అని చెప్పి శాంత అంటూ ఉంటే అందుకే శాంత పెద్దవాళ్ళు అనేవాళ్ళు తల్లిని మించిన దైవం లేదు, తల్లే ఒక సైన్యం అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు. ఈరోజు అవని తీసుకున్న నిర్ణయం రేపు స్త్రీ జాతికే గొప్ప సందేశాన్ని ఇవ్వబోతుంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు అవని కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకుని రోడ్డు మీద నడిచి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు శాంత పూజారి నారాయణరావును ఏమండి మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అవని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పనా, ఈ విధంగానైనా తల్లి బిడ్డల మధ్య ఉన్న సంబంధం తెలియటానికి సమయం పడుతుంది, ఈలోపు తల్లి బిడ్డలకు మంచి ఏమైనా జరుగుతుందేమో అని శాంత పూజారి నారాయణరావును అడుగుతూ ఉంటుంది. ఇక రేపు రాబోయే ఎపిసోడ్లో అవని చనిపోవాలని నిర్ణయం తీసేసుకుని పెద్ద అడవులకి వెళ్తుంది. బిడ్డ గౌరవ మర్యాదలు దక్కాలంటే ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి అవని పెద్ద బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది. మరోవైపు పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వెళ్తారు. కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో ఉంటారు. అప్పుడు వేదవతి వాళ్లకు పూజారి నారాయణరావు ఏదో చెప్తూ ఉంటారు, అదంతా మనకు వినిపించదు. ఇక పూజారి నారాయణరావు చెప్పిన మాటలకు వేదవతి ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటే అక్షయ్ కూడా పూజారి నారాయణరావును చూసి సంతోషపడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.